2026 ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 12:09 చతుర్థి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 12:22 చతుర్థి తిథి ముగుస్తుంది. ప్రతి చంద్ర నెలలో 2 చతుర్థి తిథులుంటాయి. కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చేది సంకష్టి చతుర్థి అని, మరియు శుక్లపక్షంలో అమావాస్య తర్వాత వచ్చేది వినాయక చతుర్థి అని అంటారు. మాఘమాసం పూర్ణిమాంత పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్థిని ద్విజప్రియ సంక్షోభ చతుర్థి అంటారు. ఈ రోజున గణపతి యొక్క ద్విజప్రియ గణేష రూపాన్ని పూజిస్తారు. ద్విజప్రియ సంకష్ట చతుర్థి నాడు గణేశుణ్ణి సామాన్య దేవ పీఠం అనే పీఠంపై పూజిస్తారు. పార్వతీ నందన్ గణేశుని భక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు కష్టమైన ఉపవాసాన్ని పాటిస్తారు. ద్విజప్రియ సంకష్టి చతుర్థి రోజున అడ్డంకులను నాశనం చేసే శ్రీ గణేశుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. సంకష్టి చతుర్థి రోజున గణేశుడిని భక్తులు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. ఈ ఉపవాసంలో గణేశుడి భక్తులు భూమి లోపల పెరిగే పండ్లు, వేళ్ళు లేదా మొక్కలను మాత్రమే తింటారు. అందువల్ల సాబుదానా, బంగాళదుంప, వేరుశనగలు మొదలైనవి ఈ ఉపవాసంలో తగిన ఆహారం పరిగణించబడుతుంది. ద్విజప్రియ సంకష్ట చతుర్థి ఉపవాసం చంద్ర దర్శనం తర్వాత మాత్రమే విరమించబడుతుంది. ముందుగా ఉదయం స్నానం చేసి మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గణేశుని ధ్యానం చేస్తున్నప్పుడు సంకల్పం తీసుకోండి. అంటే ఉపవాసం పాటిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం విజయవంతం కావాలని ప్రార్థించండి. ఉపవాసం సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తర్వాత గణేశుడిని పూర్తి ఆచారాలతో పూజించి ధూపం, దీపం సమర్పించి దుర్వగడ్డి ఋతువు ప్రకారం సువాసన, పువ్వులు, పండ్లు మొదలైనవి వీలైనంత వరకు షోడశోపచార గణేశ పూజ చేయండి. చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రుని పూజించి నీరు, నైవేద్యం మొదలైనవి సమర్పించండి. పూజ ముగిసిన తర్వాత ఉపవాసం ముగించి ఆహారం తీసుకోండి. ద్విజప్రియ సంక్షోభ వ్రత కథ ప్రకారం పురాతన కాలంలో యువనాశ్వుడు అనే అత్యంత కరుణామయుడు, సద్గుణవంతుడు మరియు ప్రజాదరణ పొందిన రాజు ఉండేవాడు. దేవతలను, బ్రహ్మణులను పూజించేవాడు. అతని రాజ్యంలో విష్ణు శర్మ అనే జ్ఞానవంతుడైన మరియు వేద పండితుడు అయిన బ్రహ్మణుడు నివసించేవాడు. విష్ణు శర్మకు 7 కుమారులు ఉన్నారు. వారు అన్ని రకాల సుఖాలు మరియు శ్రేయస్సుతో దీవించబడ్డారు. అయితే కుటుంబ వివాదాల కారణంగా వారు వేర్వేరు ప్రదేశాలలో నివసించడం ప్రారంభించారు. విష్ణు శర్మ ప్రతిరోజు భోజనం కోసం వరుసగా ప్రతి కొడుకు ఇంటికి వెళ్ళేవాడు. కాలక్రమేణా వృద్ధాప్యం కారణంగా విష్ణు శర్మ చాలా బలహీనంగా మారాడు మరియు అతని కోడళ్ళు అతనిని అగౌరవించడం ప్రారంభించారు. పరిస్థితిని చూసి అతను చాలా బాధపడ్డాడు. ఒకరోజు అతని గణేష చతుర్థి ఉపవాసం రోజు అతను తన పెద్ద కోడలి ఇంటికి వెళ్ళాడు. విష్ణు శర్మ ఇలా అన్నాడు: అమ్మా, ఈరోజు గణేష ఉపవాసం. దయచేసి నా కోసం పూజ సామాగ్రిని ఏర్పాటు చేయండి. గణేశుడి దయ వల్ల మీరు సమృద్ధిగా సంపద, శ్రేయస్సును పొందుతారు. కోడలు చాలా కఠినమైన స్వరంతో ఇలా సమాధానమిచ్చింది: మామగారు, నాకు చాలా ఇంటి పనులున్నాయి. మీ ఆచారాలకు నాకు సమయం లేదు. మీరు నిరంతరం నటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు గణేశుడి పూజను సాకుగా ఉపయోగిస్తున్నారు. నాకు గణేష చతుర్థి ఉపవాసం ఎలా ఆచరించాలో తెలియదు. నాకు గణేశుడితో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. తన పెద్ద కోడలు చెప్పే కఠినమైన మాటలు విని విష్ణు శర్మ తన 6 కోడళ్లలో ఒకరి తర్వాత ఒకరు దగ్గరకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు వారందరూ అతన్ని అవమానించి తిరస్కరించారు. చివరికి అతను చాలా పేదరాలైన తన చిన్న కోడలి ఇంటికి చేరుకున్నాడు. సంకోచంగా విష్ణు శర్మ ఆమెతో ఇలా అన్నాడు: అమ్మా, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
నా 6 కోడళ్ళు నన్ను అవమానించారు. ఉపవాసానికి సంబంధించిన పూజకు అవసరమైన సామగ్రిని సేకరించడానికి మీకు డబ్బు లేదని నాకు తెలుసు. నేను చాలా వృద్ధుడిని అయిపోయాను. ఈ ఉపవాసం నా అన్ని కష్టాల నుండి సంతృప్తిని, ఉపశమనం కలిగించగలదని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ నేను ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎలా ఆచరించగలను? తన మామగారి కష్టాలు విని కోడలు ఇలా అన్నది. మామగారు, మీరు ఎందుకు అంతగా బాధపడుతున్నారు? మీరు మీ ఇష్టానుసారం ఉపవాసం చేయవచ్చు. నేను కూడా మీతో సంకటనాశన వ్రతాన్ని పాటిస్తాను. ఈ ఉపవాసం యొక్క పుణ్యం ద్వారా మా కష్టాలు తొలగిపోతాయి. దానితో చిన్న కోడలు భిక్ష కోసం బయలుదేరి పూజకు అవసరమైన సామాగ్రిని సేకరించింది. ఆమె తనకు మరియు తన మామగారికి లడ్డులు సిద్ధం చేసి ధూపం, దీపం, నైవేద్యాలు, బియ్యం, తమలపాకులు, పువ్వులు మరియు ఆచారాల కోసం పండు సేకరించింది. అవసరమైన అన్ని వస్తువులతో ఆమె వేడుకలు నిర్వహించింది. ఆమెకు ఆహారం లేనప్పటికీ ఆమె ఉపవాసం ఉండగా పూజ తర్వాత తన మామగారికి తినడానికి ఏదైనా ఉండేలా చూసుకుంది. అయితే అర్ధరాత్రి విష్ణుశర్మకు కడుపు నొప్పి, విరేచనాలు వచ్చాయి. ఇది అతన్ని అపవిత్రం చేసింది. చిన్న కోడలు తన మామగారి పాదాలు కడిగి అతనికి చికిత్స చేసింది. బాధతో ఉక్కిరిబిక్కిరి అయి ఆమె విలిపించడం ప్రారంభించింది. నా వల్ల మీకు ఏ దురదృష్టం వచ్చింది? ఓ తండ్రి! ఈ అర్ధరాత్రి నేను ఏమి చేయగలను? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి నుండి సహాయం కోరగలను? ఆమె ఆందోళన మరియు గందరగోళ స్థితిలో రాత్రంతా మేలుకొని ఉంది. చిన్న కోడలు మేలుకున్నప్పుడు ఆమె ఇల్లు మొత్తం వజ్రాలు, ముత్యాలు, పగడాలు, రత్నాలు, ఇతర విలువైన రత్నాలతో నిండి ఉందని ఆమె కనుగొన్నది. ఈ సంపదల ప్రకాశంలో ఇల్లు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఇంతలో ఆమె మామగారి కడుపు నొప్పి కూడా తగ్గింది. చిన్న కోడలు ఆశ్చర్యపోయింది. ఆమె అడిగింది, ఈ విలువైన రత్నాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి మామగారు? ఎవరైనా దొంగతనం ఆరోపణతో మనల్ని ఇరికించడానికి కుట్ర పన్నారా? లేదా ఇది కేవలం కలనా? కోడలు మాటలు విన్న విష్ణుశర్మ ఇలా అన్నాడు. ఓ సులాక్షిణి, ఇదంతా నువ్వు ఆచరించిన భక్తిపూర్వక ఉపవాస ఫలితమే. గణేశుడు నీ భక్తికి సంతోషించి ఈ అమూల్యమైన సంపద శ్రేయస్సును ప్రసాదించి తన కృపను నీకు ప్రసాదించాడు. కోడలు ఇలా చెప్పింది. ఓ మామగారు, మీరు గొప్పవారు. మీ భక్తి ఆరాధన వల్లే గణేశుడు సంతోషించాడు. నా పేదరికం అంతరించిపోయింది. నేను ఈ శ్రేయస్సును అంతా పొందాను. చిన్న కోడలు అంత సంపదను పొందుతున్నదని ఇతర కోడళ్ళు తెలుసుకున్నప్పుడు వారు కోపంగా అసూయతో నిండిపోయారు. వారి వృద్ధ మామగారు తన సంపదంతా చిన్న కోడలికి ఇచ్చారని వారు భావించారు. చిన్న కోడలి పట్ల పెరుగుతున్న అసూయ చూసి విష్ణు శర్మ ఇతర కోడళ్లను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఇది గణేశునికి అంకితం చేసిన పుణ్య ఉపవాసం యొక్క ఫలితం. ఆమె భక్తితో ఉపవాసం పాటించడం వల్ల గణేశుడు నా చిన్న కోడలికి కుబేరునికి సమానమైన సంపదను ప్రసాదించాడు. ఈ ఉపవాసం మరియు ఆచారాన్ని ఆచరించడానికి నేను ప్రతి ఇంటికి వచ్చాను. కానీ మీరందరూ నన్ను అవమానించారు. అయితే నా చిన్న కోడలు పూజ సామాగ్రిని సేకరించడానికి వినయంగా భిక్ష కోరింది మరియు గణేశుడి కోసం ఉపవాసం ఆచారాలను నమ్మకంగా పాటించింది. ఆమె భక్తి కారణంగానే గణేశుడు ఆమెకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదించాడు. బ్రహ్మనుడి 6 కుమారులు వ్యాధి, పేదరికం, దుఃఖాన్ని ఎదుర్కొన్నారు. అయితే తన చిన్న కుమారుడు ఇంద్రుడిలాగా ధనవంతుడయ్యాడు. కొంతకాలం తర్వాత సోదరులు పాల్గొన కృష్ణ గణేష చతుర్థి ఉపవాసం పాటించడం ప్రారంభించారు. ఈ ఉపవాసం ఫలితంగా సోదరులందరూ ధనవంతులయ్యారు. అదేవిధంగా ఈ ఉపవాసాన్ని భక్తితో ఆచరించే ఎవరైనా తమ జీవితంలోకి ఆనందం, శ్రేయస్సును ఆహ్వానిస్తారు.